ఇక 10వ పీఆర్సీకి కేబినెట్ ఆమోదముద్ర వేయడం, పీఆర్సీ జీవోల జారీ, డీఏ పెంపు, హెల్త్ కార్డుల తదితర విషయాల్లో ఏపీ సర్కార్ కనీస చర్యలు కూడా చేపట్టకపోవడంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ విషయంలో ప్రభుత్వం చెప్పినవన్నీ మాయమాటలేనని తేలిపోయిందని మండిపడుతున్నారు. ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటామని ప్రభుత్వం చెప్పడం మాటలకే పరిమితమని, పీఆర్సీ ప్రకటించి 11 నెలలు కావస్తున్న ఫిట్మెంట్ మినహా మరో జీవో ఇవ్వడానికి ప్రభుత్వానికి మనసు రావట్లేదని విమర్శిస్తున్నారు. దీపావళి కానుకగా ఈ ఏడాది రెండో డీఏ ఇవ్వడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతోందని, కానీ ఏపీలో తొలి డీఏకే దిక్కులేదని ఉద్యోగులు వాపోతున్నారు. పీఆర్సీపై ఎప్పుడు అడిగినా వచ్చే కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామని మంత్రులు మభ్యపెడుతున్నారని ఉద్యోగులు మండిపడుతున్నారు. తాజాగా నవంబర్ 2న జరిగిన కేబినెట్ సమావేశ ఎజెండాలో కూడా పీఆర్సీ జీవోలు, డీఏ పెంపు ప్రతిపాదనను చేర్చకపోవడం శోచనీయమన్నారు. దీన్ని బట్టి ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుందన్నారు. పీఆర్సీ జీవోలు వెలువడడంలో జాప్యం వల్ల ఉద్యోగులకు అనేక నష్టాలు కలుగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టైనా లేదని విమర్శించారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకత్వం చురుగ్గా వ్యవహరించట్లేదన్న అనుమానాలు ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి.